ఈ వీడియో దేనికోసం అనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. థంబ్నెయిల్ చూడగానే కొంతవరకు ఐడియా వచ్చి ఉంటుంది. కానీ ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఏం రెసిపీ చేశాను అనేది మీకు తెలియాలంటే అసలు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు చెప్తాను చూడండి. నేను మీ మట్టి వినాయకుడిని. మా అబ్బాయి వచ్చేసి గల్లీలో వినాయకుడి దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. సో అక్కడ ప్రసాదాలు చేసుకురమ్మన్నారని నన్ను వచ్చి మమ్మీ దేవుడి దగ్గరికి ఏదైనా ప్రసాదం చేసి పెట్టని ఇన్స్టెంట్గా పూజ స్టార్ట్ అయ్యే 10 minutes ముందే అడిగాడు. సో ఆ 10 minutesలో నేను పూజ స్టార్ట్ అయ్యేలోపు త్వరగా అయ్యే ఒక రెసిపీ చూస్ చేసుకొని ఒక ప్రసాదాన్ని నైవేద్యంగా చేశాను. అదే మన ఇవాల్టి ఈ వీడియో ఈ రెసిపీ అండి. స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ బౌల్ కానీ పెట్టాలంటే అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని గీ మెల్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వ తీసుకొని ఆ రవ్వ కూడా దాంట్లో వేసి స్పూన్తో అటు ఇటు కొద్దిగా అరోమా చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి అరోమా చేంజ్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేయాలండి. ఇక్కడ ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 glasses వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్లో రవ్వ అనేది కుక్ అవుతుంది కాబట్టి ఎక్కడ లంప్స్ లేకుండా ఉండలుగా గడ్డలుగా కట్టకుండా స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా రవ్వ కుక్ అయ్యేటప్పుడు వాటర్లో ఒక 2 స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. అరోమా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 4 ఇలాచీలను తీసుకొని దంచి వేసానండి. మీ ఇంట్లో ఇలాచీ పౌడర్ ఉంటే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 1/2 గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. మీరు కావాలి అంటే ఇక్కడ కంప్లీట్గా బెల్లంతో అయినా చేసుకోవచ్చు, కంప్లీట్గా షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 గ్లాస్ బెల్లం 1/2 గ్లాస్ షుగర్ యూస్ చేశాను. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత నేను కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. అదేనండి కొబ్బరి తురుము, మిక్సీ పట్టలేదు, నేను కొబ్బరి తురిమేదంతా తురిమానండి. ఇది నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురిమైనా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి తురిమైనా వేసుకోవచ్చు, ఏదున్నా బాగుంటుంది. కానీ మిక్సీ పట్టకూడదు, కొబ్బరి తురిమేదాంతో మాత్రమే తురిమి వేయాలండి, అది మర్చిపోవద్దు. ఇక్కడ నేను కొబ్బరి అనేది 1 గ్లాస్కి 1 గ్లాస్ వేసానండి. కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. మనం తిన్న కొద్దీ పన్ను కిందకి వచ్చే కొద్దీ చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ పైన ఈ రవ్వతో పాటు కొబ్బరిని కూడా మనం కుక్ చేసుకోవాలి. అలా 5 minutes అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో 1/2 గ్లాస్ షుగర్ వేసాం కదండి, ఇంతమందికి మీకు స్టార్టింగ్లో చూపించాను వీడియోలో. ఇప్పుడు 1/2 గ్లాస్ నేను బెల్లం తురుము యాడ్ చేస్తున్నాను. బెల్లం వేసిన వెంటనే పాలు పోయకూడదండి. రవ్వలో పాలు పోస్తే ఏమవుతుందంటే బెల్లం ఉంది కాబట్టి వేడికి పాలు అనేవి విరిగిపోతాయి. అందుకే బెల్లం కూడా మొత్తం నేను మెల్ట్ అయిన తర్వాతనే చివరిలో 1 గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను. అంటే 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్ళు, 1 గ్లాస్ పాలు అంటే 4 గ్లాసులు యాడ్ చేస్తున్నట్టండి. కంప్లీట్గా మనం పాలతో కూడా కుక్ చేసుకోవచ్చు దీన్ని, కానీ పాలతో కుక్ చేయొద్దండి. బెల్లం యాడ్ చేస్తారనుకున్నప్పుడు మీరు వాటర్లో కుక్ చేసి చివరిలో పాలు యాడ్ చేయాలి. ముందుగానే పాలతో కుక్ చేసి మిడిల్లో బెల్లం యాడ్ చేస్తే పాలు అనేవి విరిగిపోతాయి. అందుకే నేను చివరిలో ఇక్కడ పాలు యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ పాలు యాడ్ చేసుకున్న తర్వాత పాలు అనేది రవ్వ కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకునే వరకు దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకునే టైంలో నేను ఇక్కడ కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీ ఇళ్ళల్లో కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా వాటర్లో కానీ పాలలో కలిపి ఆ కుంకుమ పువ్వు వాటర్ యాడ్ చేయండి. లేదు అంటే ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని లిటిల్ బిట్ పాలలో ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపి కేసరి పైన వేయండి. వేసి దాన్ని పర్ఫెక్ట్గా రవ్వ అంతా మిక్స్ అయ్యే వరకు కలపండి. లేదంటే అక్కడక్కడ కలర్గా ఉంటుంది, అక్కడక్కడ వైట్గా ఉంటుంది. కంప్లీట్గా ఒకే కలర్లో ఒకే టెక్స్చర్లో కనిపించాలంటే టాప్ టు బాటమ్ సైడ్స్కి అంతా ఒకసారి గిన్నెను ట్యాప్ చేస్తూ స్పూన్తో పర్ఫెక్ట్గా కలపండి. ఇలా కలర్ మిక్స్ చేసిన తర్వాత రవ్వలోకి ఏవైనా కొంచెం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది కాస్త హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసి ఆ గీ మెల్ట్ అయిన తర్వాత ఇంట్లో అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి నేను రోస్ట్ చేస్తున్నాను. ఆ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసిన తర్వాత ఆ గీలో ప్యాన్లో మిగిలిన గీని ప్లస్ ఆ డ్రై ఫ్రూట్స్ని కేసరి రెడీ అయిన బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి, బెల్లం, పాలలో ఉడికించిన ఈ గోధుమ రవ్వను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేసరిని మనం గణనానిధికి నైవేద్యంగా పెడదాం, వచ్చేసేయండి. ఇలా రెడీ అయిన కేసరిని మనం ఒక చిన్న బౌల్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి పిల్లలకి ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి నేను ఒక బౌల్లో తీసాను. ఇంకొక టైప్ ఏంటంటే దీన్ని ఒక బౌల్లో వేసుకుని ఆ బౌల్ని ప్లేట్లో రివర్స్గా బౌలిస్తే ఇలా వస్తుందండి కేసరి. చూడండి నేను చేత్తో ప్రెస్ చేసి చూపిస్తున్నాను, చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఒక చిన్న సైజ్ కేక్ లాగా బర్ఫీ లాగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మీకు అవసరం లేకుండా స్కిప్ చేసుకోవాల్సింది షుగర్ అండి. షుగర్ ప్లేస్లో రిమైనింగ్ అంతా బెల్లం యాడ్ చేసుకుంటే చాలా హెల్దీ అండి. బెల్లం, ఇలాచీ, పాలు, గోధుమ రవ్వ చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.